అందరికీ రామరామ్. నా పేరు కోవ విజయ్ కుమార్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కుమరంభీం ఆసిఫాబాద్. ఏదైతే మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఒక ఆదివాసీ భూమిని ఒక గిరిజనేతర వ్యక్తులు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అన్యాక్రాంతంగా అక్రమంగా కబ్జా చేసినందుకు మేము ఏదైతే ఈ తేదీ 10 అనగా నిన్న కాక మొన్ననే మేము ఆ రోజు అక్కడ భూమిలో వెళ్ళి అక్కడి నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్ళి నిరసన తెలపడం జరిగింది. అప్పుడు అక్కడ స్థానిక ఎంఓరో గారు మీ భూమి యొక్క సమస్యను ఖచ్చితంగా పై అధికారులకు మేము ఖచ్చితంగా తెలియజేస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీ రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అనగానే ఎంతో కొంత అక్కడైతే ఖచ్చితంగా మాకు న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం. సానుకూలంగా స్పందించినందుకు మేము అక్కడ నిరసన కూడా మేము అక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి కానీ మరుసటి రోజున అనగా నిన్ననే మా ఆదివాసీ సంఘాలను ముందర పెట్టి కొందరు గిరిజనేతర వ్యక్తులు ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వారు కావచ్చు, అదేవిధంగా ఇందులో కొంత రాజకీయ పెద్దలు కూడా కావచ్చు, ఇందులో ఎవరైతే మా ఆదివాసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వీరిని ముంగట పెట్టుకొని పత్రికా ప్రకటన ఇవ్వడం, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసేలా చేయడం, ఇది ఖచ్చితంగా ఆదివాసీ ప్రజలను ఆదివాసీ సంఘాలను విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒకవేళ వీరికి నిజంగానే వీరికి సమాచారం లేదు అని అనుకుంటే మాత్రం నేను గతంలోనే అంటే ఒక నెల రోజుల క్రితమే ఎవరైతే ఈ భూబాధితుడు ఉన్నాడో ఆ భూబాధితుడు స్వయం లక్ష్మణ్ అనే వ్యక్తి నాకు చెప్పిన వెంటనే నెల రోజుల కంటే ముందు నేను జన్నారం మండలంలో వెళ్ళి అక్కడ ఎవరైతే తుడుందెబ్బ మండల అధ్యక్షులు కాళీ అనే వ్యక్తి ఉన్నాడో ఆ కాళీ అనే వ్యక్తికి కూడా నేను ఈ విషయం చెప్పడం జరిగింది. ఫలానా ఎవరైతే స్వయం లక్ష్మణ్ అనే రైతుకి అన్యాయం జరుగుతుంది, ఒక ఇద్దరు ముగ్గురు గిరిజనేతరులు ఈ భూమిని కబ్జా చేస్తున్నారు, అన్యాక్రాంతం చేస్తున్నారు, కాబట్టి మనం ఖచ్చితంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా మీ తుడుందెబ్బ కావచ్చు, అన్ని సంఘాలను ఖచ్చితంగా మనం ఒకదానికి తీసుకొచ్చి పోరాటం చేయవలసిన అవసరం ఉంటుందని నేను గతంలో నేనే స్వయంగా అక్కడ వచ్చి నేను చెప్పడం జరిగింది. కానీ ఇదంతా మర్చిపోయి మొన్నటి రోజున మేము నిరసన చేసిన దానికి, ర్యాలీ చేసిన దానికి, అక్కడ ఉద్యమం చేసిన దానికి, మేము న్యాయం చేసిన దానికి కూడా ఇదంతా మర్చిపోయి కొందరు మన ఆదివాసీ సంఘాలను ముంగట పెట్టుకొని కొందరు ఎవరైతే భూ కబ్జాదారులు రాజకీయ పెద్దలు వీరిని ముంగట పెట్టుకొని మా ఆదివాసీ సంఘాలను విచ్ఛిన్నం చేయడం కుట్రలో భాగమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ ఎక్కడైతే తెలియజేస్తున్నాం, ఇక్కడే కాదు భారతదేశం అంతటా కూడా ఎక్కడ కూడా మేము ఆదివాసీ సమాజానికి, ఆదివాసీ రైతులకు కావచ్చు, ఆదివాసీ సమాజానికి ఎవరికైనా కూడా అన్యాయం జరిగిందంటే భారతదేశం అంతటా కూడా వెళ్ళి మాకు ఉద్యమాలు చేసే హక్కులు మాకున్నాయి. ఎందుకంటే మేము చట్టానికి అనుగుణంగా చేసినాం, చట్టాన్ని చేతిలో తీసుకోవాలి, చట్ట ప్రకారంగా చేసినాం, ఉద్యమాలు చేసినాం తప్ప మేము చట్టాన్ని చేతిలో తీసుకొని మేము చేయలేదు. కాబట్టి దీనిని వాళ్ళు అలుసుగా తీసుకొని దీనిని వేరే విధంగా ఆదివాసీ ప్రజలకు, అదేవిధంగా ఆదివాసీ సంఘాలకు విచ్ఛిన్నం చేసిన గొడవలు పెట్టడానికి కొందరు ఎవరైతే గిరిజనేతరులు ఉన్నారో, అదేవిధంగా రాజకీయ నాయకుల పెద్దలు ఉన్నారో వీరి యొక్క ఇది ఖచ్చితంగా ప్రమేయం ఉన్నది. కాబట్టి వీరు ముందుకొచ్చారు. ఎందుకంటే ఒకవేళ వీరిపై ఎవరైతే మా పైన పిటిషన్ ఇచ్చినారో వీరికి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఈ సమాచారం తెలిసే ఉంటే ఇంత ఏడాది పాటు ఈ భూమి యొక్క సమస్య ఉన్నది. ఈ భూమి యొక్క సమస్యపై నేటి వరకు కూడా ఎందుకు మరి ముందుకు పోరాటం చేయలేదు, ఎందుకు ఉద్యమాలు చేయలేదు, కనీసం ఈ భూమి కబ్జా అయింది, అన్యాక్రాంతం అయింది కదా, దీనిపై అసలు తెలుసుకునేందుకు ఎందుకు కూడా చేయలేదు, కనీసం తెలుసుకుని అక్కడ ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఉద్యమాలు చేయాలి, ఇట్లా చేయాలి, కనీసం ఎందుకు కూడా అడగలేదు, ఈ భూమి యొక్క రెవెన్యూ రికార్డులు కూడా ఎందుకు చెక్ చేయలేదు, కనీసం న్యాయమైన చేయాల్సింది కదా. కానీ మేము న్యాయం చేసినందుకు ఎవరైతే గిరిజనేతర వ్యక్తులు నష్టపోయారు కాబట్టి వీళ్ళని ముంగడ పట్టుకొని మాకే గొడవలు పెట్టేందుకు ఇలాంటి సృష్టిస్తున్నారు. కాబట్టి ఖబర్దార్, ఎవరైతే ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఒకటి తెలియజేస్తున్నాం, మా ఆదివాసీ సంఘాలను, అదేవిధంగా ఆదివాసీ సమాజాన్ని వేరు చేసే విధంగా కుట్రలు పండితే మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మాకు ఆల్రెడీ మొత్తం తెలిసే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం, మా ఆదివాసీ సమాజానికి, ఆదివాసీ సంఘాల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్
ఖచ్చితంగా మేము ఏం చేయాలో అది చేసి మేము చూపెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.